మీరు ఇంతకుముందు సభ్యులు మాట్లాడితే కూడా నేను ఒకటే కోరినా, తెలంగాణ అంతా ఒక గొంతుగా ఢిల్లీకి పోవాలి. అందులో ఢిల్లీలో అధికారంలో పార్టీ వాళ్ళు మీరు ఈ కామారెడ్డి డిక్లరేషను, ఇతరత్ర అంశాలు, బీసీలకు న్యాయవాదులకు ఏం కావాలి, జడ్జిలకు ఏం కావాలి, ఇంకా కాంట్రాక్టులలో అన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు గౌరవ చర్చ పెట్టండి. దానికి సంబంధించి మనం బీసీలకు సంబంధించి ఒక ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక రిజల్యూషన్స్, చట్టము సంబంధించినటువంటి ఏకగ్రీవమై ఢిల్లీకి వెళ్ళిపోతే మీరే దానికి సంబంధించిన రేపు పొద్దున సంధానకర్తలు. ఇప్పుడే బీఆర్ఏ చెప్పింది, మేము బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము ఢిల్లీకి వస్తాం, దీక్ష చేస్తామంటున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు సమన్వయం చేసి ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసిండ్రో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, ఇదేమైంది, ఎందుకు సార్ లెక్కలు మనం ఇది పెట్టేటప్పుడు కూడా చర్చ చేసుకున్నాం. ఇవన్నీ దయచేసి నేను గౌరవ సభ్యునికి మళ్ళొక్కసారి వారి ఇంకా మళ్ళా మాట్లాడే వాళ్ళంతా బలిగిన వర్గాల సభ్యులే. మనం ఊకే దీనికి అంతం కొట్లాడుకునేది కాక రేపు ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య పెరగాలంటే కేంద్రమే చేయాలి కదా. మళ్ళా స్థానిక సంస్థలు రావడానికి సంబంధించి మీరు అన్నారు వార్డు మెంబర్ల కోసం. అరే షురువాద్ ఎక్కడ ఒక కథం పడితే కదా 100 కథాలు జరిగేది. అందుకే నేను మరొకసారి గౌరవ సభ్యుని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ దీనికి పరిమితమై ఒక గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ జై తెలంగాణ ఐక్యమైంది అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని మరొకసారి గౌరవ సభ్యుని ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.